సో ప్రజలు చాలామంది మాట్లాడుతున్నారు, ముగ్గురు మంత్రులు ఉండి ఏం పీకుతున్నారంటగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ ఆగ్రహం ఎందుకు వస్తుందంటారు? అంటే డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఆ మాత్రం సహజంగా ఉంటుందండి. ఇమ్మీడియట్గా రాలేదని. మేమైతే 6 నెలలు ఈ వరద కనిపెట్టింది కాదు. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల వల్లనే ఇది అనుభవిస్తున్నాం, లేదా మొత్తం మ్యాన్ కైండ్ చేసిన తప్పుల వల్ల అనుభవిస్తున్నాం. లేదా ఈ అకాల వర్షాలేంటి, తుఫాన్, ఇప్పటిదాకా వర్షం ఇప్పుడు చూసాం మనం. ఈ నెల సెప్టెంబర్లో ఉన్నాం మనం. అది జూన్, జూలై, ఆగస్టులో అప్పుడు ఇప్పుడు వర్షం వచ్చి అయిపోయింది సగానికి. ఈ సెప్టెంబర్ పోయింది, ఎండింగ్ వరకు కూడా పడుతున్నాయి. ఆగస్టు అయిపోయింది మొత్తం. ఇప్పుడు సెప్టెంబర్లో ఏంటో దంచి కొడుతున్నాయి వానలు. అసలు ఎడ తిరిగి ఇప్పుడు మనం మాడుతుంటే వర్షం స్టార్టింగ్లో పడలేదు కానీ ఇప్పుడు ఎండింగ్లో పడుతున్నాయి. విచిత్రం అది. ఇప్పుడు మనం మాడుతుంటే బ్రహ్మాండ వర్షం కొట్టిపోయింది. ఎక్కడివి అసలు అకాల వర్షాలు కాక. ఇవన్నీ అంత ఈజీ కాదు. గెస్ చేసి రెడీ ఉండడానికి, క్యాష్ పార్టీ పట్టుకొని పోవడానికి. దేనికైనా పాపం సీఎం కానీ ఎవడైనా కానీ డిప్యూటీ సీఎం కానీ చూసుకోవాలి కదా. వేస్ అండ్ మీన్స్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ వెళ్తారు, కేంద్రం ఆదుకోవాలి. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా డిమాండ్ చేశారు 2000 కోట్లు అన్న కానీ మొన్న బడ్జెట్లో లేదు. ఇప్పుడు ఎలా ఇస్తారనుకుంటున్నారు? అడుగుతారు తప్ప. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదని అడగాలి. బట్ కేంద్రం డిజాస్టర్ ఫండ్ ఉంది వాళ్ళ దగ్గర. ఇట్లాంటి రాష్ట్రాలు ఆయన సంతాపం కూడా ప్రకటించాడు. 2 రాష్ట్రాల సీఎంలు మాట్లాడారు. నేను చూస్తున్నా అంటున్నాడు. కరువు బృందాన్ని, మన వరదల కోసం బృందాన్ని పంపాలి, ప్రత్యేక బృందాన్ని. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రాలు సమీక్ష చేయాలి. కేంద్రం ఆదుకోవాలి ఇట్లాంటి సందర్భాల లోపల. లేదా ఎట్లా స్టేట్కు ఉన్నటువంటి బడ్జెట్లో వాళ్ళు ఇవన్నీ ఎట్లా తట్టుకుంటారు? సో కేంద్రం కూడా వాళ్ళు వాడుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో, ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఆశించినన్ని సీట్లు, అంటే మీరు ఇందాక అన్నారు మేమే మేయర్ అవుతామని, కానీ ఇప్పుడు కాస్త వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇది బీఆర్ఎస్కి లాభిస్తుందని చెప్పేసి చాలామంది మాట్లాడారు. ఎలక్షన్ ముందు కదా మా హామీని నెరవేరుస్తామండి. ఏముండదు మళ్ళీ జీరో సార్. ఆ పాత సార్కు జీరో వస్తుంది. ఏది మళ్ళీ రాబోయే ఎంపీ ఎలక్షన్ వచ్చినట్టు మళ్ళీ జీరోయే. కాకపోతే కొంత తేడా ఉంటుంది. స్థానిక ఎలక్షన్లో ఒక ప్రభావం ఏముంటుందంటే, స్థానికంగా ఉన్న లీడర్ ఎవడైనా పవర్ఫుల్ ఉంటే అతన్ని చూసేస్తారు, పార్టీ పరంగా ఏరు. ఇక్కడ అటు ఇటు ఏమన్నా వాళ్ళకి అట్లాంటి ఇంకా పాపులారిటీ ఉన్న లీడర్లు ఉంటే గెలుస్తారేమో. ఒక 2% to 5% కానీ 95% గెలవరు. మా వాళ్ళే వస్తారు. ఓకే.